ఇప్పుడు వెళ్ళబోయిన వెంకటరావు ఎన్డీఏ కూడా సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి అప్పటికి ఏమైనా మార్పులు ఏమైనా వచ్చినాయా? సేమ్ అదే దంగా నడుస్తుందా? ఖచ్చితంగా మార్పులు వచ్చినాయి. ఎందుకంటే పోయినసారి ఎలా చెప్పాలంటే ఒక గూండా అధికారంలో ఉన్న కాన్స్టిట్యున్సీని గన్నవరాన్ని ఈరోజు మా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారు ఒక మంచి వ్యక్తి, అందరికిలాగా వేల కోట్లు దోచుకోవడం వ్యక్తి కాదు. 10 రూపాయలు తన జోబులో తీసి ఖర్చు పెట్టే వ్యక్తి తప్పితే ఏ రోజు 10 రూపాయలు వేరే వాళ్ళ జోబులో తీసుకుని ఆ జోబులో వేసుకునే వ్యక్తి మా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారు కాదు. మంచి చేసే వ్యక్తి, మంచి ప్రజల కోసం వచ్చాడు. గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో ముందు స్థానంలో ఉంచుతారని చెప్పారు. ఎప్పుడైతే ఆయన ఏదైతే ఎలక్షన్ ముందు ఏ మాటలైతే చెప్పారో ఈ గన్నవరం నియోజకవర్గం అభివృద్ధికి బడుగు బలహీన వర్గాలకు నేను ఎలా అయితే తోడుగా ఉంటానని ఎమ్మెల్యే గారు చెప్పారో అదేవిధంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారమే 1 to 1 అన్న డే 1 నుంచి ఇప్పుడు దాకా ప్రజల కోసం ప్రజల్లో తిరుగుతూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజల్లోనే ఉండి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ప్రజల సమస్యలు తెలుసుకొని తక్షణ పరిష్కారం చేసే విధంగా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారు చేస్తున్నారు. ఎప్పుడు గత పరిస్థితుల్లో నియోజకవర్గ ప్రజలు అంటే ఎప్పుడు జరగల. ఎప్పుడైతే గన్నవరం నియోజకవర్గానికి యార్లగడ్డ వెంకటరావు గారు ఎప్పుడైతే వచ్చారో నియోజకవర్గం అప్పటి నుంచి అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది. నియోజకవర్గ ప్రజలు కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వారం రోజులు ఆ ప్రజల్లోనే తిరుగుతారు. 2 రోజులు గన్నవరంలో, 2 రోజులు నిర్మాణూరులో ఇక్కడ కార్యక్రమం వారం రోజులు ప్రజల్లోనే ఉంటున్నారు. మీరు కావాలంటే చూడండి, ఇప్పుడు సాయంత్రం వెళ్ళంగానే పార్టీ ఆఫీస్కి వస్తారు. పార్టీ ఆఫీసులో ఎప్పుడు ఉంటారు అందుబాటులోనే. ఎంతోమంది, కొన్ని వేల మంది డైలీ. నాకు తెలిసి మా కళ్యాణ్ గారికి ఎంత ఫాలోయింగ్ ఉందో నియోజకవర్గంలో వెంకటరావు గారికి అంత ఫాలోయింగ్ ఉంది. లేదు, శాసించారండి. ఇప్పుడు ఈయన సామాన్యుడు ఎమ్మెల్యే, అంటే సామాన్య ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఎమ్మెల్యే. ఆయన గతం ఎవరితో అందుబాటులో ఉన్నారు ఏంటని ఆయన చరిత్ర మీ అందరికీ తెలుసు. అతను ఎప్పుడైతే ఇప్పుడు ఆయనకిలాగా ఆయన మోసం చేసో ఇప్పుడు నేను ఈ పని చేస్తానంటే చేస్తాడంతే చేశాడు. అందుకే ఓడిపోయింది. ఆయన ఎందుకు ఓడిపోయాడు? మోసం చేయబట్టే కదా. నియోజకవర్గ అభివృద్ధి ఎప్పుడు జరగల. ఆయన ఎంతసేపు పార్టీలు మారామా, నీకోసం కష్టపడినోడిని ఎట్టా మోసం చేసామా, నీకోసం నిలబడినోడిని ఎట్టా ఇబ్బంది పెట్టామా, అంతే తప్పితే ఏ రోజు కూడా పార్టీలు ఏ రోజు కూడా ఆయన ప్రజల కోసం ఏ రోజు ఆలోచించాల. ఏ రోజు నుంచుంటే ఈ పార్టీకి మనం కూడా ఆయన గెలిచేవాడు. ఎప్పుడు గన్నవరం చరిత్రలో రాని మెజారిటీ యార్లగడ్డ వెంకటరావు గారికి వచ్చిందంటే మీరు చూసుకుని పోయినసారి ఆయనకి 300, అంతకుముందు 10,000 లోపు. మరి ఆయన అంత మంచి పరిపాలన చేస్తుంటే ఖచ్చితంగా ఒక్కసారిగా ఎమ్మెల్యే ఒకసారి ఓడిపోయారు. మళ్ళీ వెంకటరావు గారు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ద్వారా 35,000 మెజార్టీతో గెలిచాడు. అంటే ప్రజలు ఎవరికి మద్దతు పలుకుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది గన్నవరం నియోజకవర్గ ప్రజలు.